ఇథనాల్పై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది. E20 పెట్రోల్ మూలంగా ఇంజన్ వైఫల్యం కానీ, తుప్పుపట్టడం కానీ, వాహన జీవితకాలం తగ్గుదలకు కానీ ఎట్లాంటి ఆధారాలు లేవు. కేవలం ప్రచారము, స్పెక్యులేషన్ మాత్రమే. తయారీదారులు E20 వాహనాలకి వారంటీ కొనసాగిస్తున్నారు, అదేం తీసేయలేదు. ఒక ప్రముఖ OEM 2.84 కోట్ల వాహనాల సర్వీసులో E20 సమస్యలు లేవని నిర్ధారించింది. ఇథనాల్ అనేది కొత్త ఇంధనం కాదు, బ్రెజిల్ వంటి దేశాల్లో దశాబ్దాలుగా వాడుతున్నారు. భారత్లో 2001 నుంచినే పైలట్ ప్రారంభించాం. E5 2006 అంటే 2001 అంటే అప్పట్లో వాజ్పేయి టైం అనమాట. E5 2006 తర్వాత క్రమంగా పెంచాము. E15 అనేది 3.5 సంవత్సరాలు, E19 E20 అనేది 2.5 సంవత్సరాలుగా విస్తృతంగా వాడుతున్నారు. 20 కోట్లకు పైగా 2 వీలర్లు, 3 కోట్ల పెట్రోల్ కార్లు సమస్య లేకుండా నడుస్తున్నాయి. మరో OEM 1.4 కోట్ల E20 వాహనాల డేటాలో తుప్పు ఆధారాలు లేవని తేల్చింది. అలాగే కొన్ని E10 వాహనాల్లో మైలేజ్ తగ్గుదల అన్నది చూసి అది సాధారణంగా 3 నుంచి 5% తగ్గుదల తప్పించి దీనివల్ల కాదని తేల్చారు. E20తో మెరుగైనటువంటి యాక్సిలరేషన్ వచ్చింది, రైడ్ క్వాలిటీ పెరిగింది, కార్బన్ ఉద్గారాలు 30% తగ్గినాయి. ఇథనాల్ అధిక యాక్టేన్ -108.5 ఆధునిక ఇంజన్లకు అనుకూలము. నాకింగ్ తగ్గుదల అనేది ఇక్కడ కీ పాయింట్. E20 విజయవంతమైతే ఏటా సుమారు $4 బిలియన్ ఆదా అవుతుంది. 1/4/2026 నుంచి దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కనీస RON 95 అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాత నోటిఫికేషన్ 2/6/2021 రద్దు చేసి కొత్త ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం శాస్త్రీయ దశల వారీగా అమలవుతోంది అన్నది నీతి ఆయోగ్, ఆటో తయారీదారులు, OMCలు, ARAI, SAM సహకారంతో సాగుతోందన్నటువంటి తేల్చి చెప్పింది.